హలో గాయ్స్, ఎక్కడికి పోతున్నామో చూస్తున్నారా? నేను మా ఫ్యామిలీ తోటి ట్రిప్కి అయితే ప్లాన్ చేశాను. ఎక్కడికంటే గంగాపూర్కి వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఈ రోజు అవుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ముందుగా మేము శ్రీ దత్తాత్రేయ భక్తి నివాస్కి వెళ్ళాము. అక్కడ రూమ్స్ చాలా నీట్గా మరియు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. చాలా బాగున్నాయి. మీరు ట్రై చేయండి. వీళ్ళు ఇంకేంటంటే అన్నప్రసన్న కూడా చేస్తారు ఇక్కడ. మరి 12 o'clock మళ్ళీ నైట్ కూడా. నెక్స్ట్ మేము సంగం అని చెప్పేసి మన దగ్గర నుంచి 4 kilometers ఏమో ఉంటుంది. ఆ సంగం కాడికి వెళ్ళాలంటే ఆటోస్ కూడా ఉంటుంది. మన బస్ స్టాండ్ కంచెలు అయితే ఆటోస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లైక్ అరౌండ్ సమ్ అమౌంట్ ఏమో ఉంటుంది, మనం మాట్లాడుకొని వెళ్ళాలి. సో అక్కడ మేము రీచ్ అయిపోయినాం. రీచ్ అయినా యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, నేను కూడా ఎప్పుడు రాలేదు. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వచ్చారంట. సో ఆయన గైడ్ తీసుకుంటా నేను కూడా సరౌండింగ్స్ అరుకుంటా వాళ్ళని వీళ్ళని తెలుసుకున్నాను. యాక్చువల్లీ టెంపుల్ ఏంటిదని. ఇక్కడ ఏంటంటే నది అయితే ఉంటుందంట. ఆ నది పేరు ఏంటంటే అమరజ నది అని అంటారంట. నదిలో అయితే వాటర్ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ నదిలో అయితే 100% స్నానం చేయాలని చెప్పేసి అన్నాడు అక్కడ. దాని తర్వాత నేను కూడా స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వాటర్ అయితే క్లీన్గా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది, నాకైతే పాజిటివ్ వైబ్స్ లాగా అనిపిస్తున్నాయి. సో అక్కడ ఇంకా బోటింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము చేయలేదు. స్నానం చేసుకొని మేమైతే ఇక్కడ ఈ చెట్టు కడికైతే వచ్చాము. దీని పేరు ఏంటంటే అశ్వథ వృక్షం అని అంటారు, ఆగి చెట్టు. ఆ దర్శనం చేసుకొని దాని పక్క కంటే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము మేము. ఈ టెంపుల్ ఏంటంటే ఔదమ వృక్షం అని అంటారు. ఇక్కడ ఏంటంటే శ్రీ నరసింహస్వామి అయితే ఉంటాడు. ఇక్కడ చాలామంది ప్రాణాయామం చేస్తుంటారు, చాలా ఇష్టంగా చేస్తుంటారు. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చింది. మనం కూడా చేసుకోవచ్చు. అట్లనే బయటకు వచ్చాక పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది. ఇది కూడా యాక్చువల్లీ ఇది మెయిన్ టెంపుల్ సంగంలో. అక్కడ మేము కూడా పోయి దర్శనం చేసుకున్నాం. శ్రీ దత్తాత్రేయ స్వామి అయితే ఉంటాడు లోపల. దాని వెంకనే ఒక లింగం అయితే ఉంటుంది, శివలింగం. ఇది కూడా మెయిన్, ఇది కూడా కంపల్సరీ దర్శనం చేసుకోవాలి. అట్లా దర్శనం చేసుకున్నాక మనం ఈ దర్శనం కంప్లీట్ చేసుకున్నాక అక్కడ పక్కన వాళ్ళని అడిగాము, ఇక్కడ ఏముంది ఇంకా చూసేటివి అంటే వాళ్ళు చెప్పారు కొన్ని లింగాలు అయితే ఉన్నాయి, 8 లింగాలు ఏమో ఉన్నాయి. ఫస్ట్ మనం అయితే ఇక్కడ భస్మ హిల్స్ అయితే ఉంటుందంట, వాళ్ళకైతే వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో మేము వెళ్ళాము. చాలా బాగుంది. లోపల కూడా అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. సో అట్లా లోపలికి వెళ్తుంటే ఇట్లా ఒక ఆమె ఇట్లా కనిపించింది, ఇట్లా వస్తుంటే అంతా అది మొత్తం అట్లా మేము తను చూసేసి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళినాక ఇక మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే విభూతి దొరుకుతుందంట. విభూతి చాలా పవర్ఫుల్ అంట. ఆ విభూతితోటి అట్లా సరే అని చెప్పేసి విభూతి తీసుకొని మేము కూడా నెక్స్ట్ వేరే ప్లేసెస్కి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక అన్ని 1 kilometers 1.5 kilometers ఏమో ఉంటాయి టెంపుల్స్. 8 temples ఏమో ఉంటాయి. అది నేను ఇక్కడ నేమ్స్ ఇస్తాను ఏంటివో.
దర్శించినాక నెక్స్ట్ ఇక గంగాపూర్లో మెయిన్ టెంపుల్కి వచ్చాము. యాక్చువల్గా నేను కూడా వచ్చింది ఈ ప్లేస్ కోసమే. బికాస్ ఇక్కడ ఏంటంటే ఎవరికైనా దయ్యాలు బ్లాక్ మ్యాజిక్ ఉన్న వాళ్ళు వస్తారు. సో నేను ఎందుకు వచ్చినంటే చూడడానికి వచ్చాను, నాకేం రాలేదు. నాకు ఇలాంటివి చూడాలంటే కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ. అట్లా మేము ఇక ఫ్రీ దర్శనంకి పోయినాము. ఎందుకంటే విఐపి దర్శనంకి వెళ్ళామంటే ఆరతి టైంలో అలో చేయాలంట. ఇక్కడ ఏంటంటే 3 times ఆరతి ఉంటుందంట. మార్నింగ్ 3 o'clock ఏమో ఉంటుందంట ఎర్లీ మార్నింగ్, మళ్ళీ దాని తర్వాత 12 o'clock ఉంటుంది, మళ్ళీ ఈ నైట్ 8 o'clock ఉంటుంది. 8 o'clock ఏంటంటే పల్లకి సేవ కూడా ఉంటుందంట. ఆ పల్లకి సేవ చాలామంది దర్శించుకుంటారంట, చాలామంది దానికోసం వస్తారంట స్పెషల్గా. సో మాకు కుదరలేదు, కానీ మేము కూడా 12 o'clock ఆరతికి అందినాం. అట్లా మేము ఆరతి తీసుకొని దర్శించుకొని వెళ్ళాము. కానీ టెంపుల్ అయితే చాలా పాజిటివ్ ఉంది గైస్. నేను అట్లా ఆరతి టైంకి అయితే వెళ్ళాను. ఆరతి మాకు అందింది టైంకి, 12 o'clock మంచి దర్శనం అయింది. దాని తర్వాత ఇక్కడ మేము కనుక్కుంటే ఏంటంటే అందరికీ బ్లాక్ మ్యాజిక్ వచ్చిన వాళ్ళు, దయ్యాలు వచ్చిన వాళ్ళు వస్తారంట చాలామంది. వాళ్ళు పోయేదాకా ఇక్కడనే ఉంటారంట. ఒక 2-3 days స్టే అయితే చేశారంట. టెంపుల్ అయితే చాలా బాగుంది. అట్లాగే మేము దర్శనం చేసుకొని కొంచెం అట్లనే అన్నయ్య ప్రసాదం తీసుకొని ఆర్తి కంప్లీట్ అయిపోయాక మేము కూడా రూమ్కి వెళ్ళిపోయాం. ఇక అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాము. సో ఈ వీడియోతో ఇంతే.